హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పూజా మందిరంలో చేసే ఎలాంటి తప్పుల వల్ల మన ఇంట్లో అవాంతరాలు, చిక్కులు ఏర్పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలని, లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, పరిహారాలు, నియమాలు చేస్తూ ఉంటారు. డబ్బు అనేది చాలా ప్రధానమైనది. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అలాగే చాలామంది వారి జీవితంలో ఇంకా పురోగతి సాధించాలని కూడా భావిస్తూ ఉంటారు. ప్రతి మనిషి తమ కంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వారిలాగా మేము కూడా ఎదగాలనే భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రతి మనిషి శ్రమించేది కూడా డబ్బు కోసమే. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏం చేసినా కూడా, ఏం పని చేసినా కానీ డబ్బు ప్రధాన మూలం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము. ఆ భగవంతుణ్ణి మన నిత్య సమస్యలకు పరిష్కారం చూపించమని అడుగుతూ ఉంటాం. అది మీ ఇష్టదైవం కావచ్చు, ఏ దేవదేవతలైనా సరే. అంటే మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలు తొలగిపోవాలని, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనం నిత్యం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. అయితే పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచటం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి. కొన్ని వస్తువులు ఉంచటం వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ విషయం మనకు అర్థం కాక మనం ఏది పడితే అది పూజ గదిలో ఉంచుతాం. కొంతమంది ఏం చేస్తారంటే మనకంటే మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్ని వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నారు అని వారి పూజ గదిని చూసి మన ఇంట్లో, మన పూజ గదిలో కూడా అలాంటి వస్తువులు ఉండాలి, పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ దీని గురించి అస్సలు అవగాహన ఉండదు. ఆ వస్తువులు ఎందుకు ఉండాలి, ఆ వస్తువులు ఉండటం వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అని ఆలోచన లేకుండా చేస్తూ ఉంటారు. ఈ విధంగా అస్సలు చేయకూడదు. ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దేవుడి గదిలో ముఖ్యంగా గంట ఉండాలి. భగవంతుడికి హారతి ఇచ్చే సమయంలో గంటను మోగిస్తూ పూజ చేయాలి. కొంతమంది ఇళ్లలో గంట పాడైపోయిందని తెచ్చుకోకుండా అలాగే పూజ చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గంట కంపల్సరీగా ఉండాలి. హారతి వెలిగించకపోతే, హారతి కనుక ఇవ్వకపోతే ఆ పూజకి ఫలితం అనేది ఉండదు. కాబట్టి కర్పూరం ఖచ్చితంగా ఉండాలి. పుష్పం లేనిదే పూజకి ఫలితం ఉండదు. పూలతో అలంకరించటం కానీ, లేకపోతే భగవంతుని పటం ముందు పువ్వులు పెట్టడం కానీ ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి. పుష్పాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఫలం అంటే ఏదైనా ఒక పండును ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి. అంటే పూజ చేసే సమయంలో ఈ విధంగా నైవేద్యం పెడితేనే మన పూజకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఫలం అనేది కూడా చాలా ముఖ్యమైనది. అలాగే కొబ్బరికాయ అంటే ఏంటి, పూజకి ఎందుకు వాడతారు అనగా కొబ్బరికాయ పైన ఉన్న పీచు ఏమిటి అంటే మన కోరికలు, లోపల ఉన్నది మన హృదయం. అంటే మన కోరికలు కూడా తీసేసి ఆ భగవంతునికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి. అలాగే ఒక దేవుడు లేదా దేవతా విగ్రహం, ఉదాహరణకి పార్వతీ పరమేశ్వరుల యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటి ఉంటుంది. ఇంకొకటి మన దగ్గరికి వచ్చి ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వటం వల్ల కావచ్చు, ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చింది, దాన్ని తీసుకువెళ్ళి పూజా మందిరంలో పెడుతూ ఉంటారు. అంటే ఒక ఫోటో ఉన్నప్పుడు ఇంకో ఫోటో కానీ, విగ్రహం కానీ పెట్టకూడదు. అదే దేవతకు, దేవుడికి సంబంధించిన ఫోటో మరొకటి ఉండకూడదు. అలాగే చిరిగిపోయిన, విరిగిపోయిన ఫోటోలు మన పూజా మందిరంలో అస్సలు ఉండకూడదు. వీటిని మీరు ప్రవహించిన నీటిలో పారేస్తే చాలా మంచిది. అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి, విరిగిపోయినవి మరియు చిరిగిపోయిన వస్త్రాలు ఏవి కూడా మనం వాడకూడదు. అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన వారిపై ఉన్న ప్రేమతో కొంతమంది వారి యొక్క ఫోటోలను పూజా మందిరంలో పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. మనం వాడే అక్షింతలు విరిగిపోయినవి, నూకల్ని అస్సలు వాడకూడదు. ఇలా వాడటం వలన ఎదుటివారు మిమ్మల్ని ఆ అక్షింతలతో ఆశీర్వదించిన ఆ ఫలితం అనేది మీకు దక్కదు. మీరు ఖచ్చితంగా పూజ చేసిన అనంతరం పూజ చేసిన వారు ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి. అలాగే ఇతరులకు పంచిపెట్టాలి. ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పూజకి ప్రతిఫలం అనేది సంపూర్ణ స్థాయిలో మీకు దక్కుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.